జగన్ అంటే కేవలం 3 అక్షరాలు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు తన కుమారుణ్ణి పరిచయం చేసిన సందర్భంలో ఎవరూ ఊహించలేదు అతని సక్సెస్ స్టోరీ ఈ స్థాయిలో ఉంటుందని, ఈ రాష్ట్రానికి దశ దిశ చూపేటటువంటి నాయకుడిగా మారుతారని, సంక్షేమానికి ఈ రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుతారని, డెవలప్మెంట్కి డెస్టినేషన్గా మార్చుతారని, అన్ని రంగాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతారని ఆ రోజు ఎవరూ అనుకోలేదు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అవాంతరాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని 151 సీట్లతో 50% పైగా ఓట్ షేరుతో ఒక చరిత్ర సృష్టిస్తూ ఒక సునామీలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అంతకు మించినటువంటి సక్సెస్ ఇది అన్నట్టుగా చూపిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోటో చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. ఈ దృశ్యం మనం చూస్తున్న సందర్భంలో మనకు కనిపించేది ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ నామినేషన్ అనేటటువంటి ఒక మామూలు ఘట్టంగానే ఇది కనిపించవచ్చు. ఇది సాధారణ నామినేషన్ ఘట్టం మాత్రమే అనిపించవచ్చు ప్రత్యర్థులకి. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అదొక సెన్సేషన్. కేవలం నామినేషన్ మాత్రమే కాదు, ఇక ఒక ముఖ్యమంత్రి నామినేషన్ వేశారు. మరోసారి చరిత్ర సృష్టించడానికి ఇక్కడి నుంచే మళ్ళీ అడుగు మొదలు పెడుతున్నారు. పులివెందులలో తొలి సభను కూడా నిర్వహించారు. దీనికి ఉంటే ముందు సభను నిర్వహించి ఆయన ఇక్కడ నామినేషన్ వేసి రాష్ట్రంలో మళ్ళీ పర్యటించబోతున్నారు. నియోజకవర్గాల వారీగా తన సభలు నిర్వహించుకుంటూ ప్రజల మధ్యకు మరోసారి వెళ్ళబోతున్నారు. 2019కి మించినటువంటి, అంతకు మించి అన్నట్లుగా ఈసారి విజయం సాధించాలనేటటువంటి ఒక టార్గెట్తో, ఒక లక్ష్యంతో అడుగు పడింది పులివెందుల నుంచి. ఎస్, కొద్దిసేపటి క్రితం మనం విన్నాము రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి సందర్భం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో, సంకల్పంతో, పట్టుదలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీకు పరిచయం చేస్తున్నాను అని అన్నారు. నిజమే, యువకుడు, అలాగే పట్టుదల ఉన్నవాడు, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నవాడు, తన ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తాడనుకుంటే ఈరోజు ఆయన కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈ రోజు చూస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తన కుమారుడు సాధించినటువంటి విజయానికి సంబంధించి.